మంచి ఉద్యోగం, మంచి సంపాదన, మంచి కుటుంబం, మంచి స్నేహితులు, మంచి బంధువులు అంటే అన్నీ అమరిన జీవితం కోసం ఎంతో కష్టపడతామండి. మామూలు కష్టం కాదు. ఎంతంటే అంత కష్టపడతాం, సాధించుకుంటాం. మరి ఈ సాధించుకునే క్రమంలో ఆ సక్సెస్ ఆ సక్సెస్ చాలా సంతోషంగా ఉంటుంది. కానీ ఏదో ఒక మూల పెయిన్ ఉండిపోతుందండి. చాలామందికి ఉంటుంది ఇది. అసలు సాధించిన వాళ్ళ పెయిన్ అయితే ఇంకొక రకం. సరే, ఇంత కష్టపడి సాధించుకున్నా కూడా ఆ పెయిన్ ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుకుందామండి. మనం ఇవన్నీ తెచ్చుకోవడానికి ఎంత కష్టపడ్డాం, ఎన్ని ఎన్ని నేర్చుకున్నాం, ఎన్ని కొత్త విషయాలు నేర్చుకున్నాం, ఎన్ని కొత్త సంగతులు నేర్చుకున్నాం, ఎంత జ్ఞానాన్ని సంపాదించుకున్నాం అంటే పోగేసుకుంటూ ఉన్నాం. ఈరోజు కూడా ఇంకా కష్టపడాలి, ఇంకా లెర్నింగ్లో ఉండాలి, ఇంకా అద్భుతంగా ఎదగాలి అనే క్రమంలో తెచ్చుకుంటున్నాం కదా. చాలా తెచ్చుకుంటున్నాం. మనసులోకి తెచ్చుకుంటున్నాము, శరీరంలోకి తెచ్చుకుంటున్నాము, అంటే గట్టిదనం, డబ్బు తెచ్చుకుంటున్నాము, జ్ఞానం తెచ్చుకుంటున్నాము. తెచ్చుకోవడం వీటి మీదే దృష్టి పెడుతున్నాం. కానీ వదిలేసుకోవడం అండి, వదిలేసినా కూడా హ్యాపీగా ఉండొచ్చు, చాలా విషయాల్లో హ్యాపీగా ఉండొచ్చు. అంటే ఇది వేదాంతం కాదు. మళ్ళీ మీరు వేదాంతంలోకి వెళ్ళి అన్నీ వదిలేసుకోవడం, సర్వసంగ పరిత్యాగిలాగా ఉండటం, హాయిగా ఉండటం, సుఖంగా ఉండటం, హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేసుకోవడం, అది కాదండి. మినిమలిస్ట్ లైఫ్ అని చెప్పి ఒకటి ఉంది. ద మినిమలిస్ట్ అని చెప్పి సినిమా కూడా ఉంది, నావెల్ ఉంది, చదవండి ఒకసారి వీలైతే. నేను అది కూడా అంటలేదు. మినిమలిస్ట్ లైఫ్లోకి వెళ్ళండి అంటే దాని అర్థం ఎంత తక్కువ కంఫర్ట్స్, ఎంత తక్కువ వస్తువులు, ఎంత తక్కువ చుట్టూ ఉన్న మనుషులు ఉంటే అంటే మినిమలిజం అంటారండి. అంత హ్యాపీగా ఉంటాం. లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ అంటారు చూడండి, అది మినిమలిజం. ఇది పక్కన పెడదాం. వదిలేసుకోవడం, నెవర్ గివ్ అప్ అని చెప్పి ఒకవైపు చెప్తున్నారు, రెండో వైపు ఈ వదిలేసుకోవడం ఏంటండి బాబు అంటారేమో. ఎస్, నిజమేనండి. సైకాలజీ ఎక్స్పర్ట్స్ కానీ చాలామంది ఫేమస్ పీపుల్ చెప్తుంది ఏంటంటే కొన్ని వదులుకోవాలి. ఆ వదులుకోలేకే ఇబ్బంది పడుతున్నాం, వదులుకోలేకే బాధపడుతున్నాం, వదులుకోలేకే రోజు టార్చర్ అనుభవిస్తున్నాం అంటారండి. ఎస్, ముందైతే మన అలవాట్లు అది శరీరానికి కావచ్చు, మనసుకు కావచ్చు. అంటే సంపాదించుకోవడమే, అంటే కొత్త అలవాటు కంటిన్యూ చేయడమే అత్యంత కష్టం, చాలా పెద్ద కష్టం అనుకున్నాం కదా. వదులుకోవడం అండి అసలు కష్టం. వదిలినప్పుడు ఉంటుంది ఆ బాధ. ఏదో కాశీకి వెళ్ళి ఏదో ఒకటి వదిలేసుకోవాలి అన్నప్పుడు చాలామంది ఆ కాయగూరో ఈ కాయగూరో చికెను మటను గుడ్డో ఏదో ఒకటి వదిలేసుకుంటూ ఉంటారు చూడండి. ఇష్టమైంది ఒకటి వదిలేయాలి అంటారు చూడండి. దాని అర్థం ఏంటంటే అక్కడ మనం ఇందాక చెప్పుకున్నాం చూడండి, వేదాంతం అని చెప్పి. భారతీయ నాగరికతలో ఉన్న గొప్ప విషయం ఏంటంటే కాశీ వెళ్ళినప్పుడు అత్యంత ఇష్టమైందంటే ఒకదానికి అడిక్ట్ అయిపోయి ఉంటాం మనం. ఆ ఎడిక్షన్ని తగ్గించుకోవడం, ఆ వదులుకోవడం ద్వారా ఆ మనశ్శాంతిని పొందడం అనే ఉద్దేశం అండి. సరే, ఇప్పుడు అందరం కాశీ వెళ్ళి అక్కడ వదులుకోలేం, అత్యంత కష్టంగా ఉంది ఈ ఫాలో అవటం, ఈ మెథడ్ అనుకునే వాళ్ళు ఓకే వెళ్ళొచ్చు. భగవంతుడు అంటే భయం ఉంటుంది కాబట్టి కాశీ విశ్వనాథుడితో పెట్టుకుంటే మామూలుగా ఉండదు కాబట్టి తెలుసు కదా ఎక్కడికి తీసుకెళ్ళిపోతాడో, డైరెక్ట్గా శ్మశానానికే తీసుకుపోతాడు కాబట్టి కొంతమంది అక్కడ ఫిక్స్ అయ్యి అక్కడ వదిలేసుకుంటారండి. కానీ అక్కడి దాకా వెళ్లకుండా కూడా వదులుకోవాల్సినవి ఏంటంటే మనం హ్యాబిట్స్లో ఉన్నాం, అలవాట్లు. రోజువారీ అలవాట్లలో మీకు పనికొచ్చేవి, పనికిరానివి ఒకసారి చెక్ చేసుకోండి. ఎంతసేపు మందు, సిగరెట్, అమ్మాయిలు ఇవే చెప్తారు కదా. ఓకే, అవి కాదని అంటలేదు. అంతకంటే కొన్ని ఉన్నాయండి, చాలా దరిద్రపు కొట్టే అలవాట్లు. అవి చెక్ చేసుకోండి. ముఖ్యంగా మీ టైం వేస్ట్ చేసేవి, మిమ్మల్ని మీలా ఉండనివ్వకుండా చేసేవి ఏంటి? అది మొబైలా, పోర్నా, మూవీసా, గాసిప్సా, ఎన్ని ఉంటే అన్ని ఒకసారి చెక్ చేసుకోండి. చాలా చిన్నగా అనిపిస్తుంది కానీ చాలా చాలా ఇంపార్టెంట్ ఇవి. ఈ హ్యాబిట్స్ ఒక్కసారి రాసుకోండి. నా సలహా అయితే ఓ పేపర్ తీసుకోండి, యావరేజ్గా లాస్ట్ 7 days, లేకపోతే నిన్నటి రోజు, లేకపోతే సాయంత్రం అయిపోయింది కదా ఈరోజు ఓ పేపర్ తీసుకొని రాసుకోండి. మార్నింగ్ అవర్ ఏం చేసాం, అవర్ బై అవర్ రాసుకోండి. ఇక్కడ మీ టైం అనేది ఎంత కిల్ అయిపోయింది, మీ టైం ఎవరు ఎంత మింగేశారో తెలుస్తుందండి. ఓకే, మొబైల్లో ఉండొద్దు, టీవీలో ఉండొద్దు, ల్యాప్టాప్లో ఉండొద్దు, ట్యాబ్లో ఉండొద్దు అని నేను అంటలేదు. ఉండండి, దేని మీద ఉన్నారు అనేది ఒక్కసారి చెక్ చేసుకోండి దయచేసి. అక్కడేం వదులుకోవాలి అనేది చెక్ చేసుకోండి. నెక్స్ట్ హెల్త్ ఇష్యూస్ అండి.
హెల్త్ ఇంకా మనం అవుననుకున్నా కాదనుకున్నా ఆరోగ్యమే మహాభాగ్యం కదా. మరి ఆరోగ్యాన్ని ఎంతవరకు తీసుకుంటున్నాం మనం, ఆరోగ్యాన్ని ఎంత ప్రిఫరెన్స్ ఇస్తున్నాము, ఎన్ని సంపాదించినా ఎన్ని బాధలు పడినా మరి ఆరోగ్యం లేకపోతే రేపటి రోజు పరిస్థితి ఆలోచించండి. సో మన హెల్త్ను పాడు చేస్తున్న హ్యాబిట్స్ ఏంటి? వర్కౌట్ చేస్తున్నారా? దాని టైం దానికి ఇస్తున్నారా? కనీసం వాకింగ్కైనా 4 అడుగులు వేస్తున్నారా? ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉన్నాయి? ఇంకా అన్నిటికంటే ముఖ్యమైనది నిద్ర ఎలా ఉంది? ఎంత నీరు తాగుతున్నారు? ఇక్కడ చేస్తున్న పొరపాట్లు ఏంటి? కూల్ డ్రింక్స్ ఎక్కువ తాగుతుంటే వదిలేయాల్సిందే, రెగ్యులర్గా నాన్ వెజ్ మసాలాలు వదిలేయాల్సిందే, జంక్ ఫుడ్ వదిలేయాల్సిందే. ఇక మిగిలిన కనీలు గుట్కాలు ఇవన్నీ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరొకసారి చెక్ చేసుకోండి. మీ ఆరోగ్యాన్ని పాడు చేస్తున్నవేంటి, మీ టైంని పాడు చేస్తున్నవేంటి ఒకటి. తర్వాత వచ్చి రిలేషన్షిప్ అండి. రిలేషన్స్లో వదిలేయాలా అంటారేమో. ఎస్, వదిలితేనే హాయిగా ఉండగలుగుతారండి. టాక్సిక్ రిలేషన్షిప్స్ ఉన్నాయి, మీకు తెలిసిందే కదా. ఎవడితో ఉంటే ఇబ్బందికరంగా ఉంటున్నామో, తప్పని పరిస్థితుల్లో ఉంటున్నామో, ఎవడు మనల్ని వాడేసుకుంటున్నాడు అని అనిపిస్తుందో, ఎవడు స్వార్థానికి మనల్ని వాడు ఖర్చు పెట్టేస్తూ ఉంటాడండి, మనల్ని తాకట్టు పెట్టేస్తాడు. ఆల్మోస్ట్ అది కనపడదంతే, కనపడకుండా ఆ రిలేషన్స్ నుంచి దూరంగా ఉండండి. ఏ రిలేషన్ అయితే ఫెయిర్గా ఉంటుందో, ఏ రిలేషన్లో అవతల వాళ్ళు మిమ్మల్ని హ్యాపీగా ఉంచుతున్నారో, మీ ఎదుగుదలని కోరుకుంటారో, రోజు మీకు మంచి సలహాలు, విమర్శలే కావచ్చు, ఇస్తున్నారో, అవి బెస్ట్ రిలేషన్స్ అవుతాయండి. ఇవి కానివన్నీ కూడా చెడ్డ రిలేషన్సే. వాటిని వదిలేయటం బెస్ట్. తర్వాత వచ్చి వర్క్ ప్లేస్ అండి. వర్క్ ప్లేస్ అండ్ ఎన్విరాన్మెంట్, ఇది జీవితంలో సగం వర్క్ ప్లేస్కి ఎన్విరాన్మెంట్కే పోతుంది. అంటే ముందు ఏ పనిలో ఉన్నారు, ఇప్పటికిప్పుడు మారిపోమని చెప్పడం నా ఉద్దేశం కాదు. ఒకవేళ అది నచ్చకపోతే వదిలేయండి, మెల్లగా వదిలేయండి. మీకు ఏదైతే నచ్చుతుందో కష్టపడండి, తప్పదు. కొన్ని గంటలు ఎక్కువ కష్టపడాలి, ఓవర్ టైం చేస్తారా అంటే నిద్రలు మానుకుంటారా, ఏం చేస్తారా అనేది, మరి ఇన్వెస్ట్మెంట్ సరిపోతుందా, అప్పు తెస్తారా కొత్త స్కిల్స్ నేర్చుకోవడానికి. మీకు నచ్చిన రంగాన్ని మెల్లమెల్లగా అలవాటు చేసుకోండి. అందులోకి దూకేయడానికి అంటే మెల్లమెల్లగా వెళ్ళిపోవడానికి ఆ వర్క్ ప్లేస్ని మార్చుకోండి. అంటే నచ్చని పనిని మార్చుకోండి అని చెప్పడం. మరి చుట్టూ ఉన్న వాళ్ళు ఏంటి పరిస్థితి? కొన్నిసార్లు వాళ్ళని ఏమీ చేయలేమండి, చచ్చినట్టు ఉండాల్సిందే, చచ్చినట్టు ఉండాల్సిందే. అప్పుడు మనలో ఉన్న కొన్ని లక్షణాలు వదిలేయాలి. అంటే అవతలవాడు మారడు, అవతలవాడు పోడు, మనం వదలలేము, కానీ మనిషి ఉంటాడు. అప్పుడు ఏం చేయాలి? మనలో కొన్ని ఆలోచనల్ని, కొన్ని అలవాట్లని వదిలేయాలి. ఫీల్ అవ్వకూడదు, పట్టించుకోకూడదు. అంటే వాడు ఏదో వాగుతూ ఉంటాడు, పట్టించుకోవద్దు, పెద్దగా ఫీల్ అవ్వద్దు, చిన్న స్మైల్ ఇచ్చి వదిలేయండి. చూసే దృష్టి ఇంపార్టెంట్ అండి. ఏనుగు నడుచుకుంటూ పోతున్నప్పుడు కుక్క మరుగుతూ ఉంటే కొన్ని జంతువులు గౌరవిస్తూ ఉంటాయి. అట్లాగే చూడాలి మీరు కూడా. అవతలవాడు వాగుతూ ఉన్నప్పుడు, అవతలవాడు మిమ్మల్ని పొడుస్తూ ఉన్నప్పుడు, ట్రై చేస్తున్నప్పుడు, అంటే తెలుసు కదా, హిట్ చేయడానికి ట్రై చేస్తున్నప్పుడు మీరు ఎలా ఉండాలి అంటే ఇలా ఉండండి, ఆ ఏనుగులా ఉండండి, గుంభనంగా ఉండండి, నిబ్బరంగా ఉండండి. ఇవి వదులుకోవాలండి. మరి ఇన్ని రకాల, అటు ఆరోగ్యం కావచ్చు, వర్క్ ప్లేస్ కావచ్చు, ఇంకా మనీ మ్యాటర్స్ అండి. మనీ మ్యాటర్స్లో ఏం వదులుకోవాలి? మీకు తెలుసు, ఈ రోజుకి ఈరోజు డబ్బు సంపాదించేయాలి అనే ఆలోచన వదిలేయండి. షార్ట్ కట్లో డబ్బు సంపాదించాలనేది వదిలేయండి. ఉన్నది కూడా పోతుందండి, ఏదో సామెత చెప్పినట్టు అవుతుంది అన్నట్టు. షార్ట్ కట్స్ వద్దు, ఈ రోజుకు ఈరోజు వద్దు. ఏం అనవసరమైన ఆశలు, అనవసరమైన ఆరాటాలు వదిలేసి కష్టపడడానికి, ఈరోజు రూపాయి రావచ్చు, రేపు 100 వస్తుందేమో, ఎల్లుండి 1000 వస్తుందేమో, తర్వాత 1,00,000 వస్తుందేమో. బిల్డ్ చేసుకోండి, కానీ అది సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. ఎవరు పడేయలేరు, ఎప్పుడు మీరు పడిపోయే అవకాశం ఉండదు. ఖచ్చితంగా ఖచ్చితంగా మెట్టు మెట్టు పైకే ఎక్కుతారు తప్పించి, ఒకవేళ ఎవడైనా తోసినా ఇబ్బంది ఏమీ లేదు, ఆ మెట్టు మించి జారి పడిపోయే పరిస్థితి ఉండదండి. ఎందుకంటే అంత స్ట్రాంగ్గా మీరు ఫౌండేషన్ వేసుకుంటూ ఎక్కారు కాబట్టి మళ్ళీ ఎక్కేయగలుగుతారు, ఏదైనా పొరపాటు జరిగినా కానీ. సో ఫైనాన్షియల్ ఇష్యూస్లో, అంటే ఫైనాన్షియల్ డిసిప్లిన్ పాటించే విషయంలో ఇది వదిలేయండి. ఇక అనవసర ఖర్చులు, మీకు తెలుసు, డబ్బు సంపాదించే క్రమంలో అనవసర ఖర్చులు ఏంటి అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. వాటిని కూడా వదిలేయండి. అవసరానికి ఖర్చు పెట్టుకోవాలి, ఇన్వెస్ట్ చేయాలి. ఇది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్, మీ మీద మీరు పెట్టుకునే ఇన్వెస్ట్మెంట్. మంచి షూ కొనుక్కోండి, మంచి ఇన్వెస్ట్మెంట్, అంతే కదా. అలా ఉండాలి ఇన్వెస్ట్మెంట్. అలాగే ఇక షేర్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ ఇవన్నీ నేనేం డిస్కస్ చేయను, కానీ ఎక్కడ సేఫ్ సైడ్ ఉంటుందో దాన్నే పెట్టుకోండి, సేఫ్టీ చూసుకోండి. డైవర్సిఫైడ్ ఇన్వెస్ట్మెంట్స్ అంటారు కదా, ల్యాండ్స్ కానివ్వచ్చు, బంగారం కానివ్వచ్చు, ఇక చాయిస్ మీదే. కానీ
అనవసరమైన షార్ట్ కట్స్ మాత్రం ఆరాట పడిపోయి వెతుక్కొని ఆ షార్ట్ కట్స్లో పోయి జీవితం పాడు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. సో మరి ఈరోజు వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్లో మీ ఒపీనియన్ చెప్పండి. నచ్చుతోంది ఇంకా ఇలాంటి టాపిక్ షేర్ చేయండి అంటే ఇంకా మాట్లాడుకుందామండి. ఇలాంటివి మాట్లాడడం నాకు కూడా ఇష్టం. కొంతమందిలో అయినా కానీ మనం కాస్త మార్పు తీసుకురాగలిగితే వాళ్ళ జీవితాలని మనం బాగు చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఈ కాన్సెప్ట్ మీకు ఎలా అనిపించింది చెప్పండి. ఇంకా మరిన్ని విషయాలు మళ్ళీ షేర్ చేసుకుంటూ ఉందాం. అప్పటి వరకు థ్యాంక్ యూ.